మేము కలిగాక చేరొచ్చిన సంఘానికి అక్కడ సేవకులకు ప్రతి వందనాలు తెలియజేస్తాను. అందు బాగున్నారు లేదా దేవుడి మనకు తరుణం సమయం ఏదైనా స్థలం ఏదైనా ఆయన సన్నిధిని ఆయన కూడుకొని ఈ రీతిగా విలువైన మాటలు ధ్యానించడానికి మన మనవులన్నీ ఇప్పుడు ఆయన సన్నిధిలో వినియోగించడానికి మరొక తరుణం ఇచ్చిన విధానం బట్టి దేవుడికి ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు కలుగును గాక. పిల్లరా కొన్ని విలువైన మాటలు పరిశుద్ధ నుంచి మనం ధ్యానం చేద్దాం. గతించిన వారంలో గతించిన నెలలుగా మనం వింటున్న మాటల నుంచి కొనసాగింపుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వర్షం నుంచి 11వ వర్షం వరకు మనం ధ్యానం చేద్దాం. పిల్లరా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వర్షం నుంచి 11వ వర్షం వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిక్కరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడేను అంటున్న పిల్లలు. ఇది ఎక్కువగా మనం చదువుతూ ఉంటాం. బాగా మనకు తెలిసిన మాటల నుంచి మిగతా 4 ముద్రల కంటే 5వ ముద్ర మనకు బాగా సుపరిచితం అనమాట. పిల్లలు గతించిన దినాల నుంచి మనం వింటున్న మాటలను బట్టి మరొక అంశంలోకి మనం వెళ్తున్నాం. మరొక ముద్రను ఆయన విప్పుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక గ్రంథము పరిశుద్ధుని చేతిలో ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్నాయి. అది లోపటను వెలుపటను రాత కలిగిన గ్రంథము. ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ యోగ్యుడు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద పాతాళ లోకంలో కానీ ఎవరు లేనట్టున యోహాను గారు ఎక్కువగా దుఃఖిస్తున్న సందర్భంలో ఒక దూత బిగ్గరగా చెప్పింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఆ గ్రంథాన్ని విప్పడానికి యూదా గోత్రపు సింహము అలాగే దావీదు చిగురైన గొర్రె పిల్ల దాన్ని విప్పడానికి యోగ్యత కలిగి ఉంది, అతను మాత్రం విప్పడానికి యోగ్యుడు అని చెప్పినప్పుడు యోహాను గారు తేరుకొని చూస్తుంటే ఆ గ్రంథాన్ని ఆయన చేతిలో నుంచి తీసుకోవడానికి కూడా అర్హత లేదంట, చూడడానికి కూడా అర్హత లేదంట. చాలా మందికి ఎవరు కనిపించలేదంట. అలాంటి తరుణంలో సాక్షాత్ ప్రభునేశ్వర వారే ఆ గ్రంథాన్ని విప్పుతున్నారు. అలా విప్పుతున్న కాలంలో మొదటి దానికి ఎన్ని ముద్రలు ఉన్నాయంటే 7 ముద్రలు ఉన్నాయంట. ఆ గ్రంథానికి లోపటను వెలుపటను రాత కలిగి ఉంది. గ్రంథం ఉంది, ఆ గ్రంథానికి ముద్రలు ఉన్నాయి, గట్టిగా వేయబడ్డాయి. అది లోపట్లో వెలుపటను కలిగిన గ్రంథం. అది అలా గ్రంథము ముద్ర వేయబడిందంటే అందులో ఉన్న విషయాలు ఆయన తెలియపరిస్తే గానీ మనకు తెలియదు, ఎవరికి తెలియదు. తెలియపరచాల్సింది ఆయన. ఆ గ్రంథాన్ని విప్పుతున్నాడు అంటే లోపల మర్మమైన విషయాలు ఉన్నాయి. అందుకే ఇందాక చదువుకున్న మాటలు కూడా యెహోవా భయభక్తులు గల వారికి మర్మము ఆయన దేవుని మర్మము తెలిసే ఉన్నది అన్నాడు. అంటే ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి మర్మాలు తెలిసినాయి అంటున్నాడు. ఆ గ్రంథము విప్పకపోతే ప్రపంచ మానవాళికి ఎవరికి కూడా దాంట్లో ఉన్న విషయాలు తెలియవు. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన మాత్రమే యోగ్యుడు. మొదటి ముద్రను విప్పాడు. అలా మొదటి ముద్రను విప్పినప్పుడు ఒక గుర్రం కనిపించిందండి. ఏం గుర్రం అన్నాడు? తెల్లని గుర్రం అన్నాడు. అలా తెల్లని గుర్రం కనిపించింది. ఆ మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక జీవి కనిపించింది. 4 జీవులు కనబడ్డాయి. పరలోకంలో ఆ స్థలంలో ఎలా ఉందో ఒక మంచి మాట చూడండి పిల్లలు. అదే 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ అద్భుతమైన మాటలు రాస్తున్నాడు పిల్లలు. ఆత్మ అంటే యోహాను గారు చూసిన సందర్భం అంతా కూడా ఏంటంటే ఆత్మవశుడై ఆత్మవశుడు దర్శన రీతే కాదు, ఆత్మవశుడై ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పరలోకంలో దృష్టిని అంతా అక్కడ చూస్తున్నాడు. ఆత్మవశుడై అయితేని ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు దర్శన రీతిగా చూస్తున్నాం. దర్శనం వేరు, ఆత్మవశమే తెలుసు. భక్తులకు కొన్ని సందర్భాలు దేవుడు చూపించేశారు పిల్లలు. దావీదు అంటారు, నా తల్లి గర్భంలో నేను నిర్మింపబడిన రీతిని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కనిపించింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, గతించే కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం స్కానింగ్ ఇవన్నీ కూడా. కానీ ఆయనకేంటంటే ఆ నిర్మింపబడిన రూపం అంతా కూడా ఎలా నిర్మింపబడుతుందో దావీదు గారికి దేవుడు చూపించేశాడు. అందుకని దాన్ని చక్కగా విశదపరిచేశాడు. అలా ఎముకలు నింపబడింది కానీ అది భయాన్ని ఆశ్చర్యాన్ని పుడుతుంది దేవా అని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈయన ఆత్మవశుడైనప్పుడు పరలోకానికి తీసుకెళ్లిపోయాడంట. అక్కడ పరలోకంలో ఏముందంటే ఒక సింహాసనం ఉందంట. అక్కడ కింది చూడండి పిల్లలు, ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగముల పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు
ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇంద్రధనస్సు అంటున్నాడు. ఈ ఇంద్రధనస్సు సూచనగా ఉందంట. ఇక ప్రకటన కొన్ని విషయాలు మన లోతులకు వెళ్తుంటే ఇంద్రధనస్సు ఎందుకు ఉందంటే ఆ రోజు జల ప్రళయం జరిగింది కాబట్టి దానికి సూచనగా, దానికి గుర్తుగా తన సింహాసనం వెనుక ఇంద్రధనస్సు ఉందంట. దాన్ని చూసిన ప్రతిసారి దేవుని గుర్తుకొచ్చిన మాట ఏంటంటే జల ప్రళయం ద్వారా ప్రపంచ మానవాన్ని నాశనం చేయొద్దు అని అనుకున్నాడు. అందుకని ఇప్పుడు అంతం ఎలా ఉండబోతుందంటే అగ్నిగంధకాలం అన్నాడు. జల ప్రళయం దానికి సూచనగానే ఇంద్రధనస్సు పుట్టిందనే మాట మనం లేఖన భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది సింహాసనం వెనుక ఉందంట. అది చూస్తూ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వాడే కూర్చుండి. ఇక్కడ 24 పెద్దలు కనబడుతున్నారు. మనం అంటున్నాం కదా 24 పెద్దలు 12 అపోస్తులు అనుకుంటే 12 మంది, మన పాత నిబంధనలు 12 గోత్రాలు కనబడుతుంది. దానికి సింబాలిక్ గానే 12 మంది అంటాడు మీకు సింహాసనం ఉన్నాయి దాని మీద కూర్చున్నాడు. కానీ 24 పెద్దలు సంఘంలో నుంచి సంఘానికి సాదృశ్యంగా చెప్పబడుతున్న మాట. సంఘం ఎత్తబడిన తర్వాత అక్కడ పెద్దలుగా సంఘంలో నుంచి ఎత్తబడిన వారికి అలాంటి స్థానాలు ఇవ్వబోతున్నాడు అంట దేవుడు. అలా మాట్లాడుతూ వారి మీద సువర్ణ కిరీటాలు ఉండబడిను. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నాయి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించున్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. అంటే స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అంటే తెల్లని క్రిస్టల్ వాటర్ అన్నట్టు. అలాంటి సముద్రం ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడైనా ఇది పరలోకంలో చూస్తున్నాడు, దర్శన రీతిగా చూపిస్తున్నాడు అన్నట్టు. ఈ దర్శన రీతిగా చూసిన సందర్భంలో కిందికి మాట్లాడుతూ ఆ సింహాసనం మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో 4 జీవులు ఉన్నారు. ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఏమున్నాయంటే 4 జీవులు కనిపించేసాయి. వెనుకల బయట అలా అన్నిటికీ కళ్ళే ఉన్నాయి. ఆ మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖం వంటిది, 4వ జీవి పక్షిరాజు వంటిది. ఈ కిందికి అన్ని చదువుతూ ఉంటే ఈ కిరీటాలు పెట్టుకున్న వారు సైతము అతని సింహాసనం ఎదుట పడేశారంట, అతను వేశారంట. అంటే నీవే ఘనత కాకుండా మేము కిరీటాలు ధరించడానికి కూడా మాకు యోగ్యత లేదు, ఎందుకంటే నీకున్న ఘనత ముందు ఈ ప్రపంచ మానవులు ఎవరు కూడా నీ ఘనతకు అంటే సమానమైన వారు ఎవరు లేరని వారు అంతగానో తను తగ్గించుకుంటూ చూసేస్తున్న పని. ఇక్కడ 4 జీవులు కనిపించేసాయి. ఆయన మొదటి విద్రను విప్పుతున్నప్పుడు ఒక జీవి వచ్చేసింది. మొట్టమొదటి జీవి ఏంటంట, మొట్టమొదటి జీవి సింహం వంటిది. ఆ సింహం వంటి జీవి బిగ్గరగా చెప్తుందన్నట. చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని చెప్పిందంట. మొట్టమొదటి జీవి ఏంటన్నాడు, సింహం వంటిది. అలా చెప్పగా మొట్టమొదటి అక్కడ కనిపించే జంతువు ఏంటిది, తెల్లని గుర్రం. రెండవ జీవి కూడా రెండవ ముద్రను విప్పినప్పుడు రెండవ జీవి ఏంటన్నాడు, దూడ వంటిది అన్నాడు. దూడ వంటిది అంటే సింహం అంటే సింహం అనే చూసుకోవద్దు, దూడ అంటే దూడనే చూడవద్దు. గతించిన దినాల్లో ఒక మాటను మనం జ్ఞాపకం తీసుకున్నాం. ఆది కాండంలో ఆవులు, బలమైన ఆవులు, బలహీనమైన ఆవులు. అంటే 7 ఆవులు ఎందుకంటే 7 కాలాలను సూచిస్తున్నాయి. బలమైనది ఎందుకంటే సంతుష్టికరమైన కాలం రాబోతుంది భూమి మీదకి. మరి పీలమైన ఆవులు వచ్చేసాయి, బలహీనమైన ఆవులు వచ్చేసాయి. బలమైన కష్టకాలం రాబోతుంది. ఈ పీలమైన వెన్నెలు గాని, బలహీనమైన ఆవులు గాని ఈ బలమైన వాటిని తిన్నప్పుడు ఏమైపోతుందంటే అది ముందున్న శ్రేష్టమైన జీవితము తర్వాత కనిపించదు. అంటే సుఖమైన జీవితం ముందు 7 కాలాలు రాబోతున్నాయి. తర్వాత 7 సంవత్సరాల తర్వాత అంటే కరువు రాబోతుంది. ఆ కరువు కాలంలో ముందున్న మంచి రోజులన్నీ కూడా మరవబడతాయని దానికి సింబాలిక్ గా చూపిస్తున్నాడు. ఇప్పుడు సింహాన్ని చూపించేసారంటే సింహం గంభీరమైంది, అది రాజు, అంతటి ఆధిక్యత దానికి ఉంది అని అర్థం. ఇప్పుడు ఆవు కనిపించింది, దూడ కనిపించిందంటే దూడ సాధువైంది, మంచిది, అది మేలు చేసే గుణం తప్ప నష్టం తీసుకొచ్చేది కాదు. ఇలా తీసుకొస్తూ అలా 3వ జీవి గురించి చెప్తున్నాడు. 3వ ముద్రను విప్పినప్పుడు 3వ జీవి మనుష్య ముఖమును పోలిందన్నాడు. మనుషునికి సమస్త జీవుల కంటే కూడా అత్యధికమైన ఆధిక్యం ఇచ్చేసాడు. జ్ఞాన విషయంలో కానీ, తెలివి విషయంలో కానీ, అందుకనే అలా చేసే విధానాలు కానీ జంతువులు చేయలేనిది మనిషి చేయగలుగుతారు. అలా దీనికంటే ఒక ఆధిక్యత ఇచ్చాడు. అలా చూసినప్పుడు ఏంటంటే మనిషికి ఏది జంతువులు చేయలేదో మనిషి చేయగలుగుతాడు. అన్నిట్లోనూ భక్తి విషయమైనా, అసూయ విషయమైనా, కక్ష విషయంలో కానీ దానికంటే ఒక జ్ఞానం ఇచ్చేసాడు, విధేయతను ఇచ్చాడు. ఈ సర్వమానవులు ఉన్న జంతువులను కూడా సాగు చేసే తెలివి మానవునికి ఇవ్వబడింది. అలాగే మానవునికి అంత ఆధిక్యత కాదు, పరలోకంలో కూడా ఒక మంచి స్థానం ఇవ్వబోతున్నాడు దేవుడు నీతిగా బ్రతికితే. ఇవన్నీ జీవులకి ఏంటంటే దాన్ని చూస్తూ ఉంటే వారి లక్షణాలు బట్టి ఇక్కడ ఇంత ఆధిక్యత ఉంది అని మనకు అర్థమైపోవాలి. అలా 3వ ముద్రను విప్పినప్పుడు ఒక రమ్ము అని 3వ జీవి చెప్పినప్పుడు అక్కడ 3వ జంతువు కూడా కనబడుతుంది. 3వ జంతువు ఏమన్నాడు, నల్లని గుర్రం అన్నాడు. మొట్టమొదటి గుర్రం ఏం కనబడుతుంది మనకు, తెల్లని గుర్రం. రెండవ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రం. 3వ ముద్రను విప్పినప్పుడు
నల్లని గుర్రం. 4వ ముద్రను విప్పినప్పుడు 4వ జీవి అన్నాడు. 4వ జీవి పక్షిరాజు వంటిది. ఆ పక్షిరాజు అంటేనే పక్షుల్లో కూడా దానికంటే ఒక రాజుకు ఒక స్థానం ఉంది. అది ఎంత ఎత్తుకు ఎగరగలుగుతుంది, కోల్పోయిన ఆయుష్కాలను కూడా తిరిగి సంపాదించుకోగలుగుతుంది తను తాను నల్లగొట్టిన తర్వాత. అంటే అంతటి శ్రమ పొందే తత్వం ఉంది, ఆయుష్ను పెంచుకునే తత్వం ఈ 4వ జీవికి ఉంది. ఆ 4 జీవులు పరలోకంలో ఉన్నాయి, అతనికి వెల్పటను లోపలను అన్ని కళ్ళే ఉన్నాయి. ఆ సింహాసనం అంతా కూడా అబ్జర్వేషన్ చేస్తూనే ఉంది. ఏ ఆటంకం అక్కడ జరగకుండా అన్ని కూడా పర్యవేక్షణలో ఉన్నాయి. అలా 4వ జీవి చెప్పుతున్నప్పుడు ఒక 4వ జంతువు కనబడుతుంది. అక్కడ ఏం కనబడ్డాడు? పాండుర వర్ణ రంగం అన్నాడు. గతించే వారంలో మనం జ్ఞాపకం తీసుకున్నాం. అది ఒకటి పీలమైన వర్ణము, పీలమైన ఆకు పసుపు కలిపిన వర్ణము, పేలమైంది. బ్లడ్ మన బాడీలో లేకపోతే ఎలాగైతే రక్తహీనత వస్తుందో అలాంటి ఈ 4వ జీవి అక్కడ కనబడుతుంది. దాన్ని మృత్యువు అన్నాడు. పాతాళం దాని వెనుకనే ఉంటుందని గతించిన దినాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ విప్పుతున్న తరుణంలో 4 జీవులు 4 ముద్రలు కనబడుతూ ఉన్నాయి. కానీ 5వ ముద్ర ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లలు, ఈ 4 ముద్రలు విప్పాడు కాబట్టి మనకు తెలిసింది. ఒకవేళ ఆయన విప్పబోతే మనకు తెలిసేది కూడా కాదు. అందుకని విప్పేవాడు ఆయన, ఇది చూస్తున్నవాడు యోహాను గారు. అక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా జీవులతో పోలుస్తున్నాడు. ఈ లోకానికి సంభవింపబో ఉగ్రతల గురించి, కరువుల గురించి తెలియజేస్తున్నాడు. ఈ 5వ ముద్రకు వచ్చినప్పుడు, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తావిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూశాడంట. పిల్లల, మనకు అప్పుడప్పుడు మనం ఎప్పుడు వింటూ ఉన్న మాటలేదు. పిల్లలు, 5వ ముద్రను విప్పినప్పుడు అంట దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును వారు చెప్పే సాక్ష్యం నిమిత్తము. అందుకనే చాలా మా ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడ నుంచి మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని అపోస్తలులతో చెప్పేశాడు. ఎవరైతే ఆయనకు సాక్షులుగా ఉన్నారో, అంతేకాదు దేవుని వాక్యం నిమిత్తం ఎవరైతే పరిచయం చేస్తున్నారో, ఆయన వాక్యం కొరకు బ్రతుకుతున్నారో, వారిచ్చిన వారు అంటే సాక్ష్యం ఇచ్చిన వారు వధింపబడిన వారి ఆత్మల్ని, అంటే దేవుని వాక్యం నిమిత్తము సాక్ష్యం నిమిత్తము చాలా మంది వధింపబడ్డారంట, చంపబడ్డారు అంటున్నాడు. ఇంకా లెక్కలు లేదంటే చంపబడ్డారు. ఆయన కొరకు అతి సాక్షులు అయ్యారు. గతించిన వారిలో జ్ఞాపకం చేసుకున్నాం. అందరికీ ఒకటే స్థానం ఉంటుందంటే, కొంతమంది వారు లిమిట్లు బ్రతుకుతున్నారు, కొంతమంది ఏంటంటే హతసాక్షులు అయిపోయారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది, యాకోబు మొదలుకొని యోహాను గారు కానీ, అలాగే అపోస్తులు కానీ, ఇలా చాలా మంది, పౌలు గారు కానీ, ఇలా చాలా మంది చంపబడ్డారు. మనకు వచ్చే మిషనరీస్ కానీ చాలా మంది హతసాక్షులు అవుతున్నారు. వీరందరూ అంట ఎక్కడున్నారంట? బలిపీఠము క్రింద చూచి తిని అన్నాడు. వారి ఆత్మలు ఎక్కడున్నాయంట? బలిపీఠం. ఇప్పుడు ఈ విషయం కనుక మనకు తెలియజేయాలని అనుకోండి, ఈ 5వ ముద్రను కనుక ఆయన విప్పలేడు అనుకోండి, 4 ముద్రలు కాదు 7 ముద్రలు కూడా ప్రభు కనుక విప్పకపోతే, ఈ విషయాలన్నీ కూడా మనకు పొందుపరచకపోతే మనకు తెలిసి ఉండేదే కాదు. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, పాతంలో ఉంటారు, అంతవరకే తెలుసు. వీరందరూ కూడా ఏంటంటే వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము వీరందరూ కూడా ఈ లోకంలో వధింపబడుతూ ఉంటే వారికంటే ఒక స్థానం ఉందంట అక్కడ. వీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అంటే బలిపీఠం క్రింద ఉన్నారు. బలిపీఠం అంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. బలిపీఠం మీద ఆయన బలి అర్పించారు. బలిపీఠం మీద బలి అర్పిస్తారు. మన పాత నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటాం. బలిపీఠం మీద ఏమవుతుంటది? బలులు అర్పిస్తూ ఉంటారు. ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు బలిపీఠం మీద ఏమేం చేశాడు ప్రభువు? మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. బలిగా తన ప్రాణాన్ని పెట్టేశాడు. బలిపీఠం మీద ఏముంటుంది? బలి ఉంటుంది, బలి అర్పింపబడుతుంది. ఆ బలిపీఠం క్రింద అన్నాడు. బలిపీఠం అంటే ఇది ఇప్పుడు భూలోకం, భూమి క్రింద కొన్ని ఆత్మలు ఉన్నాయంట. వారు ఎవరయ్యా అంటే వాక్యము నిమిత్తమును దేవుని కొరకు వారి సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారంట. పిల్లలు, వారు అక్కడ ఉన్నారంట. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేశారంట. పిల్లలు, ఇప్పుడు మామూలుగా అడగట్లేదండి, ఇప్పుడు మామూలుగా అడగట్లేదన్నాడు. బిగ్గర కేకలేసి అడిగంత బాధ ఏమొచ్చిందంటే వాళ్ళకు. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు, మాకు పరలోకం ఇస్తానన్నావు, మా కొరకు బ్రతుకుతే ఆ నిత్యత్వంలో మాతో పాటు ఉంటానన్నారు, మీతో పాటు మేము ఉంటామన్నావు, సింహాసనంలో ఎదుట ఉంటానన్నావు, ఆ జీవకిరీటాన్ని మాకు ఇస్తానన్నావు కదా, మరి ఇంకా ఇంకెంత కాలం ఉండాలని వారు బిగ్గరగా పరిశుద్ధునికి మొరపెడుతున్నారంట. బిగ్గరగా కేకలు పెడుతున్నారంట. ఇంకెంత కాలము తీర్పు తీర్చక ఎందు అని వారు అడుగుతున్నారంట. ఎప్పుడు వస్తుంది ఆ తీర్పు? వస్తుంది కదా. అప్పుడు తీర్పు ఎందుకు వస్తుంది? తీర్పు వచ్చేస్తే ఏమైపోతున్న తర్వాత వీరు త్వరగా వెళ్ళిపోతారు పరలోక రాజ్యానికి. ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి, ఆ నిత్యత్వాన్ని మేము చూసుకోవాలి కాబట్టి మేము ఇంకెంతకాలం వెయిట్ చేయాలని బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నారంట. పిల్లలు, వీరు ఏం చేస్తారంట ఈ భూమి మీద ఉన్నప్పుడు? మా రక్తము నిమిత్తము భూనివాసకులు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేసారట. ఎంతవరకు? తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం అంటే కొంతమంది వీళ్ళు రక్తాన్ని చిందించేశారంట.
ఆ రక్తానికి ప్రతిఫలంగా అంటే వారికి తీర్పు తీర్చాలి కదా. మమ్మల్ని అనవసరంగా చిందించేశారు, మరి వాళ్ళను అలా వదిలిపెడితే ఎలాగా? వాళ్ళలో మార్పు లేదు. పోనీ మార్పు పొందారా, వదిలేయచ్చు. అలాగే మీరు తీర్పు తెచ్చాక అలాగే ఉంటే ఎలాగా? ఇంతకాలం మమ్మల్ని ఇలాగే విశ్రాంతిలో ఉంచుతావు? ఆ నిత్యత్వాన్ని మేము ఎప్పుడు కైవసం చేసుకుంటామని బిగ్గరగా అందరూ కేకలేసి మాట్లాడుతున్నారంట పిల్లలు. ఆ బలిపీఠం మీద ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు అంట వారు దేవుని నిమిత్తము వధింపబడ్డారంట, రక్తాన్ని చిందించేస్తారంట. ఈ రక్తము చిందించారు కాబట్టి ఆ రక్తము నిమిత్తము భూనివాసుల మీదకి ఏం రాబోతుందంట? తీర్పు రాబోతుందంట, ప్రతిదండన రాబోతుందంట. అలాగే ప్రభు కూడా ఒక మంచి మాట మాట్లాడతారు పిల్లలు. లూకాసు వార్తలు చూద్దాం ఆ మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 51వ వచనం నుంచి కొన్ని చూద్దాం పిల్లలు. 50 నుంచి చూసినట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయం 50వ వచనం నుంచి కింద చూద్దాం. చంపుదురు, హింసింతురు, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్య రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నారు అంటాడు. సాక్షాత్ ప్రభువే చెప్తున్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు మీరు చాలా మందిని చంపేశారు కదా, చాలా మందిని హింసించేశారు కదా. అంతేకాదయ్యా, కాలం అంటే ఆది నుంచి ఎప్పుడు అంటున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని అనగా అంటున్నాడు. అంటే లోకం పుట్టినప్పుడు మొట్టమొదటిగా చంపబడ్డది ఎవరయ్యా అంటే హేబేలు అంటున్నాడు. మొట్టమొదటిగా చంపబడ్డది, అంతే కదా. ఆదిలో చంపబడ్డది ఎవరయ్యా అంటే హేబేలు గారు. అతని కాలం మొదలుకొని అంటే మొట్టమొదటి ఆది కాలం మొదలుకొని పాత నిబంధన కాలంలో జకర్య బరకీయ కుమారుడు ఉంటాడు. దేవాలయానికి బలిపీఠానికి మధ్యలో రాళ్ళు రువి చంపేశారు అతన్ని. ఆ రక్తం ఎందుకు రాళ్ళు రువేదని చంపేశారంటే దేవుని కొరకు బ్రతుకుతున్న యాజకుని, ప్రవక్తను చంపేశారు. ఆ రక్తము నువ్వు నేల మీద చిందించేస్తావు కాబట్టి ఆ రక్తము నిమిత్తము భూనివాసుల మీదకి ప్రతిదండన రాబోతుందంట. దాన్ని బట్టి మీరందరూ విచారణలోకి వస్తారు. ఒకసారి విచారణ ప్రారంభమైంది అనుకోండి, ఓటుకు నోటు కేసు అయినా, ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు అయినా, ఈ లిక్కర్ కేసు అయినా, ఒకసారి విచారణ ప్రారంభమైతే మెల్లిమెల్లిగా సిఐడి కానీ ఇవన్నీ ఎంక్వైరీ ప్రారంభమైన తర్వాత మెల్లి వస్తూ ఉంటారు ఎక్కడ లూప్ పాయింట్ దొరుకుతుందని. కొన్ని సంవత్సరాల విచారణ జరుగుతుంది. ఒకరి తర్వాత చివరికి మధ్యలో ఆ కవిత గారు కూడా అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు జైల్లో పెట్టేశారు. ఎందుకు? అందులో A1, A2, A3 ముద్దాయిలుగా నిర్ణయిస్తూనే ఉంటారు. ఒక్కసారి విచారణ ప్రారంభమైంది అనుకోండి, అందులో ఆ తరమే వారు కాదు, ఈ తరం వరకు కూడా వచ్చినట్లయితే వాళ్ళు అంతగా రక్తాన్ని చిందించి వాక్యం ప్రకటించేశారు కదా, అంతగా రక్తాన్ని చిందించి మీకోసం హతసాక్షులై ఈ పరిశుద్ధ గ్రంథం మానకు వచ్చేసింది కదా, మీరకు వచ్చేసింది కదా. మీరేం చేస్తున్నారు దేవునికి? అయ్యా మీరు అలా వారిని బ్రతుకుతే మీకు నిత్యత్వం ఇస్తానన్నారు, వారి కొరకు సువార్త ప్రకటిస్తే మీకు త్యాగం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది అన్నారు కదా. మేము ఇంత చేశాం కదా, ఆ నిత్యత్వం ఎప్పుడు ఇస్తావు? మా నిమిత్తం, మా రక్తం నిమిత్తం మమ్మల్ని చంపేశాం కదా. మరి రక్తం ఊరికి వదిలిపెడుతుంది అంటే రక్తము దేహానికి ప్రాణం అన్నాడు. రక్తము ముర్రపెట్టునంటాడు హేబేలు విషయంలో కూడా మనం ఆదికాండలో మనం చూస్తూ ఉంటాం. అలా రక్తం, నీ తమ్ముని రక్తము భూమిలో నుంచి మొరపెడుతుంది, నువ్వు ఈ కయ్యను నువ్వు ఎందుకు చేసావని దేవుడే ప్రశ్నిస్తున్నాడు పిల్లలు. అది మొదలుకొని ఈ బరకీ కుమారుడు వరకు అంతెందుకు పిల్లలు, సాక్షాత్ ప్రభువును కూడా హింసించేశారు. ఆయన రక్తమే కనుక మొరపెడుతూ ఉంటే శ్రేష్టముగా పలుకు పరిశుద్ధుని రక్తం అంటాడు హెబ్రీయుల రాసిన పత్రిక. మరి శ్రేష్టముగా పలుకు రక్తము అంటాడు. ఒకవేళ ఆ రక్తమే కనుక మొరపెడితే ఈ భూనివాసుల మీదకి ప్రతిదండన రాకపోతుందా? ఒక నీతిమంతుడు మొరపెడుతూ ఉంటే అతన్ని బట్టి బహుబాధపడిన నీతిమంతుడైన లోతు అంటాడు. అతను మాటి మాట్లాడుతున్నాడు, బాధపడుతున్నాడు సొదొమ గొమొర్రా పరిస్థితులను బట్టి. అయ్యా ఇంతగా నువ్వు ఇంత దేశాన్ని ఇచ్చేసావు కదా, దేశమంతా కూడా నాశనం వైపు వెళ్ళిపోతుందని రోజు బాధపడుతున్నాడు, తను తాను నలుగుబట్టుకుంటున్నాడు లోతు గారు. బహుబాధపడిన నీతిమంతుడైన లోతు అంటాడు పేతురు గారు. ఇలా బాధపడి దేవుని కొరకు ఒకవేళ యాగమైపోతూ ఉంటే వారు వెళ్ళిపోయిన తర్వాత వీరు మారకపోతే ఆయన బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి ఈ భూనివాసుల మీదకి ప్రతిదండన రాబోతుందంట, తీర్పు తీరుస్తారంటున్నాడు దేవుడు. ఈ ప్రభువే చెప్తున్న మాట. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో బలిపీఠం మీద రక్తం చిందింపబడేది పిల్లల. ఆ మాట చూద్దాం పిల్లల. లేవికాండం 4వ అధ్యాయం వచ్చిన పిల్లల, మంచి మాట చూసుకుని ముందుకు వెళ్దాం. లేవికాండము 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో
కొంచెము తీసి ప్రత్యక్ష గుడారమునకు దాని తేవలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షించవలను. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిలో ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపముల చేత ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్ష గుడారము ద్వారము వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్త శేషమంతయు పోను. రక్త శేషమంతయు అంటే రక్తం ఎంతైతే ఆ కోడెలో ఉందో అంత ఏం చేయాలి, పోయాలంటున్నాడు. ఎందుకు పోయాలో పైన మాట చెప్తున్నాడు. మొదటి వచనంలో 2వ వచనం చూడండి పిల్లలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లున్నాము, యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటుగా చేరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధములగునట్లు వారు చేసిన పాపాన్ని బట్టి ఈ బలి చేయాలంటున్నాడు. కోడని తీసుకురావాలి, దాని మీద చేయించాలి, దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. ఆ బలిపీఠ మీద ప్రాయత్నం చేయబడుతుంది. ఆ దాని నిమిత్తము వారి నిమిత్తము ఈ కోడలో ఉన్న రక్త శేషం అంతా కూడా ఏం చేయాలి, బలిపీఠం మీద ప్రోక్షించాలి పిల్లలు. ఇది పాత నిబంధన. ఒకరికి ప్రాయశ్చిత్తం చేయడానికి కోడె తన రక్తమంతా కూడా అంటే అది అపవిత్రమైంది కాదు, నిష్కలంకమైంది, కల్మషం లేనిది, అది పవిత్రమైన దూడని తీసుకురావాలి. దాంట్లో ఏ దోషం ఉండదు. గుడ్డిది గాని, కంటిది గాని, కూలి గాని, చెయ్యి విరిగిపోయింది గాని, ఏ జబ్బుది కూడా తీసుకురాకుండా పవిత్రమైంది, ఏ దోషం లేనిది తీసుకొచ్చి అతని నిమిత్తము బలిగా చేయబడాలి. అది ఏమైపోతుంది, తనలో ఉన్న రక్తనంతా కూడా చిందించిన తర్వాత ఇతనికి తన దోషాన్ని బట్టి పాపని బట్టి విడుదల కలుగుతుంది. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమన్నాడు ప్రభు సాక్షాత్తు, సర్వమానవాల నిమిత్తము తన రక్తాన్ని చిందించేశాడు. అందరినీ ఏం చేశాడు, పవిత్రులుగా చేసి తీర్చేశాడు పిల్లలు. ఇప్పుడు పాత నిబంధన కాలం అయిపోయింది. ప్రభువు మళ్ళీ వచ్చి రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు అందరి కొరకు చేశాడు. ఒకవేళ తెలిసి మళ్ళీ మనం పాపం చేస్తూ ఉంటే ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు అందుకనే మన సహోదరుల నిమిత్తం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు యాగం చేయాలి. మనం ఒక రక్తాన్ని చిందించమంటాడు. ఏ రీతిగా చిందించాలో ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. ఒక మంచి మాట చూద్దాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం పిల్లలు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం కింద చదవండి. 17వ వచనం కింద 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుతును. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించు. ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్నాయి ప్రస్తుతం. అంటే మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను పానార్పంగా పోయబడినను అంటున్నాడు పిల్లగా. ఇప్పుడు విశ్వాసం అనేది ఏంటంటున్నాడు, ఒక యాగం అంటున్నాడు. ఒకప్పుడు జరిగింది యాగం. పరిశుద్ధ మానవాళ్ళని ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి కోసం కోడిని తీసుకొచ్చి యాగం చేశారు, బలియాగం చేసేవారు. ఆ రక్తాన్ని బట్టి చేసిన దోషానికి విడుదల కలిగేది. అలాగే సర్వమానవాళి నిమిత్తము ప్రభు చేశాడు ఒక పరిశుద్ధమైన యాగం, శిల్వ యాగం, విమోచన యాగం. దాన్ని బట్టి సర్వమానవాళికి పాప విముక్తి కలిగింది. మళ్ళీ ఆయన వచ్చి రక్తాన్ని చిందించాడు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, నీ రక్షణ నీకు ఇచ్చాడు కదా దేవుడు, మనకు ఇచ్చాడు కదా రక్షణ, భక్తులకు ఇచ్చాడు కదా రక్షణ, పరిశుద్ధులకు ఇచ్చేసాడు, అపోస్తలకు ఇచ్చాడు, చాలా మందికి రక్షణ ఇచ్చేసాడు కదా. ఆ వెలుగును, ఆ యాగాన్ని, ఆ వెలుగును అనేకులకు ఏం చేస్తున్నాడు, విశ్వాస యాగంగా కొనసాగుతున్నాడు. దాని సంబంధమైన సేవలో వారు పానార్పణగా పోయబడుతున్నారంట పిల్లల. అందుకని అంటారు కదా, నేను వారి కోసం రక్తాన్ని చిందించేశాను కదా, మా నిమిత్తము ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఎందుకు భయంకర తీర్పు తీర్చలేకపోతున్నావు? అందుకని పిల్లలు ఆ రక్తము చిందించాలంటున్నాడు. చాలా మంది అంటారు కదా, నేను ప్రాణాన్ని పెట్టాను కదా దాని కొరకు అంటారు. ప్రతిదీ కూడా మనం వర్కౌట్ చేస్తున్నామంటే, మనం మాట్లాడుతున్నామంటే, మనం స్పందిస్తున్నాము అంటే, మనం ప్రార్థిస్తున్నామంటే లోపల రక్తం అంతా కూడా పనిచేస్తుంది మనల్ని రన్ చేయడానికి. అందుకని రక్తం ఏమవుతుంది, చెమటగా మారి బయటకు వస్తుంది. మనము పని చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే రక్తము. ఒకవేళ రక్తం అంతా కూడా పోయింది అనుకోండి, ఏమైపోతుంది, ప్రాణం అంటున్నాడు. రక్తము దానికి దేహానికి ప్రాణం అన్నాడు పిల్లల.
కానీ కొన్ని సందర్భాల్లో పిల్లరా దేహాన్ని కూడా నడిపించేది ఆత్మ పిల్లరా. దేహాన్ని కూడా నడిపించేది ఆత్మ. అంటే కొన్ని సందర్భం వచ్చిన వాడికి జ్ఞాపకం చేస్తున్నాను. దేహాన్ని నడిపించేది ఆత్మ. కొంత రక్తం తగ్గిపోయినా మనిషి వీక్ అయిపోతాడేమో, కానీ ఆత్మనే లేకపోతే శరీరం నిలబడలేదు. ఇప్పుడు రక్తమే ప్రాణం అనుకుంటే, కొన్ని సందర్భాల్లో రక్తమే ప్రాణం అనుకుంటే చనిపోయిన వ్యక్తికి రక్తం ఎక్కించండి, బ్రతకగలుగుతారా? అంటే దాని రక్తము దేహానికి ప్రాణం, కానీ నడిపించేది ఆత్మని అంటాడు. అందుకనే ఆత్మయే మనిషిని జీవింపజేస్తున్నది. ఆత్మయే జీవింపజేయను, శరీరం కేవలము నిష్ప్రయోజనం అంటాడు యోహాను 6:63. ఆత్మయే జీవింపజేసిన శరీరం కేవలము నిష్ప్రయోజనం అంటాడు. అంటే ఆ సందర్భానికి వచ్చింది. కానీ ఒక దేహానికి ప్రాణం పోయిన తర్వాత కోడే బలిగా అర్పించిన తర్వాత తన రక్త శేషం అంతా కూడా చిందించేస్తుంది. ఎందుకంటే ఎవరైతే దోషం చేస్తారో వారి నిమిత్తం ప్రయత్నం చేస్తుంది. ప్రభు సర్వమానవాళ్ళ నిమిత్తం తన పరిశుద్ధ రక్తాన్ని, కల్మషం లేని ఆ పరిశుద్ధ కలంకం లేని ఆ రక్తాన్ని, శ్రేష్టమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని చిందించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పరిచర్య బాధ్యత తీసుకున్న అపోస్తులందరూ కూడా ఏం చేశారంటే 12 మంది పెద్దలు, వారు అపోస్తులందరూ కూడా ఆ రక్తాన్ని చిందించేశారు, తన ప్రాణాన్ని సైతం పెట్టేశారు వాక్యాన్ని అందించడానికి. మేము ఇంత చేశాం కదా, ఈ రక్తాన్ని చిందిస్తున్నాం, ఇది విశ్వాస యాగం అంటున్నాం, ఆ పానార్పంగా మేము పోయబడుతున్నాము. దీని ప్రాయశ్చిత్తము ఇప్పుడు చేయకపోతే ఎలా తండ్రి? అందుకని అందరూ కలిసి బిగ్గరగా మాట్లాడుతున్నారంట. పౌలు గారు కూడా అంటారు, నేను కూడా పానార్పణగా పోయబడుచున్నాను అంటాడు. తిమోతి రాసిన పత్రిక 4:7 6-7 2 తిమోతిలో, నేను పానార్పణగా పోయబడుతున్నాను, ఇప్పుడు నేను రక్తం పెడుతున్నాను, నా శ్రమనంతా కూడా దీని కొరకు వాక్య నిమిత్తం పెడుతున్నాను. అయినా మార్పు పొందకపోతే ఎలాగా? దేవుడు విడిచిపెడుతున్నాడంటే సాక్షాత్ ప్రభు పలికిన మాట ఏంటంటే, ఈ తరం వారికి ఆ రక్తం అంతా కూడా ఈ తరం వారి మీదకి రాబోతుంది. దేవుడు దీన్ని బట్టి విచారణకు తీసుకొని వస్తాడు. అలా విచారణ ప్రారంభిస్తూ ఉంటే ఆ తరం మొదలుకొని ఈ తరం వరకు కూడా మార్పు రాకపోతే వాక్యం మీదకి వచ్చింది. మీరు విన్నాం. ఎందుకు మారలేదని దేవుడు విచారణ చేస్తారా? చేయరా? ఇప్పుడు కళ్ళ ముందే తప్పు జరుగుతుంది. ఎవరు ఆపలేరు అనుకోండి, చూసిన వారందరూ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. మాకు సంబంధం లేదంటే అక్కడే ఉన్నావు కదా, నువ్వు చూసావు కదా, నువ్వెందుకు ఆపలేదని ప్రశ్నిస్తారా లేదా? అలాగే దేవుడు పరిశుద్ధుల ప్రాణత్యాగం ఉంది, పరిశుద్ధుల యొక్క త్యాగం ఉంది. వారి రక్తం ఈ నేలని చిందించేశారు కదా, దాన్ని బట్టి తీర్పులోకి తీసుకొని రాబోతున్నాడు. ఎందుకంటే దీని కొరకు ఎదురు చూస్తున్నాడు చాలా మంది పరిశుద్ధులు. తీర్పు ఎప్పుడు వస్తుంది ఈ లోకం మీద కానీ? అయ్యా మీరు అనుకుంటారు కదా, చనిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా, వారు ఎక్కడ ఉంది? సంతోషంగా లేరు. ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. వారు మీ మీద కక్ష కట్టినట్టుగానే నిలబడి ఉన్నారు, దేవుడికి మొర పెడుతున్నారంట. అందుకని ఒక మంచి మాట సందర్భంలో లూకాసు వార్త 12వ అధ్యాయంకి వచ్చాడు పిల్లలు, ముగిసిన పిల్లలు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనబడుతుంటాడు. చూడండి పిల్లలు, 12వ అధ్యాయం 19-20 చూడండి పిల్లలు. 12వ అధ్యాయం 19-20. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని కోరెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి ఎవరు అడుగుచున్నారు? ఇప్పుడు మళ్ళీ చూద్దాం అన్నమాట. వెర్రివాడ, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అంటాడు. కానీ ధనవంతుడు ఏమనుకుంటాడు? తన ప్రాణంతోని, ప్రాణమా, అనేక సంవత్సరాలకు సంపాదించింది, అంటే అనేక సంవత్సరాలు తరగని ఆస్తిని నేను సంపాదించేస్తాను, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. మనం కూడా ఏమంటే సాగులో వచ్చేసింది, ఈ నెలలో ఎంజాయ్ చేయి, మనకు కావాల్సిన ఖర్చులన్నీ పోను, మిగులుతుంది, వచ్చే నెలలో కూడా మనకు సరిపోతుంది. లేదు నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇక నాకు సరిపోయింది, ఇక్కడ నుంచి నుంచి వెళ్ళిపోదాం, అక్కడ సుఖంగా ఉందామని అనుకుంటాం కదా పిల్లలు. ధనవంతుడు ఏమంటే విస్తారమైన ఆస్తి ఉందంట, తన ప్రాణంతో చెప్పుకున్నంట. చాలా అయ్యా పడుకున్నప్పుడు అంత సంతోషంగా మనం మాట్లాడుకుంటాం కదా పిల్లలు, సరిపోతుందని ప్లాన్ చేస్తున్నాడు. అతను కూడా ఏమంటే సంతోషంగా ఆలోచిస్తున్నాడు. ధనవంతుడు అన్ని ఉన్నాయి, సుఖించుము, సంతోషించుమని ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడ, ఆ వెర్రివాడ ఎవరు అంటే ధనవంతుడితో చెప్తున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారంట. ఎవరు అడుగుతున్నారు ప్రాణాన్ని? దేవుడు అడగట్లేదు. దేవుడు ప్రాణం ఎందుకు అడుగుతాడు? ప్రాణం ఎవరు అడుగుతున్నారు? నీ ప్రాణం అడుగుచున్నారు అంటున్నాడు. సాక్షాత్ మాట్లాడేది దేవుడు. కానీ ఆయన వెళ్తుండే కింద ఉన్నారు, బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయి, వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. మేము అనవసరంగా వారి కొరకు రక్తాన్ని చిందించి మరి వాక్యాన్ని ప్రకటించేసాం. ఆయన వారిలో మార్పు లేదు. మా సాక్షాత్ మా ప్రభువే అక్కడి నుంచి నిత్యతో విడిచిపెట్టుకుని లోకంకి వచ్చేసి ప్రాణం పెట్టేసారు కదా, అయిన వాళ్ళు మార్పు లేదు. ఇప్పుడు వాడు ఎందుకు ఉండాలి అక్కడ? కింద వారు మొరపెడుతున్నారు. ఇప్పుడు అయ్యా ఒకవేళ నీ తీర్పు కనుక వచ్చేసింది అనుకో, సంతోషం కదా, వారు నిత్యత్వంలో ఉంటారు. అందుకనే వాళ్ళని భూమి మీద ఎందుకు ఉంచేస్తావు?
వారి భూమి మీద ఎందుకు ఉంచేదో తీసేయొచ్చు కదా అని వారు అడుగుతున్నారంట. నీ ప్రాణం అడుగుతున్నారు వారు అని వారి గురించి తెలియజేస్తున్నాడు. సాక్షాత్ దేవుడు తెలియజేస్తున్నాడు మాట. ప్రభువు చెప్తున్న మాట, నీ ప్రాణాన్ని వారు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే కిందికి ఒక మంచి మాట అంటాడు చూడండి పిల్లలు. ఎబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం చూద్దామా పిల్లలు. 38, 39 చివరి వరకు చూద్దాం. 11వ అధ్యాయం కొద్ది పై నుంచి చదువుదామా. 35వ వచనం నుంచి అది మనం రాసుకున్నప్పుడు 33 నుంచి చదవచ్చు కానీ 35వ వచనం. స్త్రీలు మృతమైన తమ వారిని పునరుత్థానం వల్ల మళ్ళా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనుల కంటే వారు అనుకున్నారంటే శ్రమ వచ్చిందంటే ఈ శ్రమ నుంచి విడిపించు తండ్రి అని ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ఈ దీనికంటే శ్రేష్టమైన పునరుత్థానం ఉంది, అందుకని దీంట్లో నుంచి మాకు విడుదల వద్దని అలా విడుదల నొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చమరులు మేక చర్మలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలో కొండల్లో గోలలో సొరంగంలో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారి, అందుకనే దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము చంపబడిన వారు మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుతూ సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచింది కనుక ఈ వాగ్దాన ఫలంను అనుభవించలేరు. మనము లేకుండా సంపూర్ణుల వారు కారంట. అందుకని ఏమన్నాడు, ఎత్తబడితే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే భూమి మీద ఉన్న పరిశుద్ధులు కావాలి, అంతకంటే ముందు చెప్పబడిన పరిశుద్ధులు కావాలి, నీతిమంతులు కావాలి. వీరందరూ అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చి ఒకేసారిగా దేవునికి, తండ్రి అయిన దేవునికి ఆ రాజ్యాన్ని దేవుడు అప్పగిస్తారంట. వారు ఎందుకు మీరు ఎదురు చూస్తారో కిందికి ప్రభు పలికిన మాట చూద్దాం. ఆ గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు పలికిన మాట చూడండి పిల్లలు. 10వ వచనం కింది భాగం చూద్దాం. బిగ్గరగా కేకలు వేసిరి, ఏమని ప్రతిదండన చేయకుందో అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసులెక్కయు సహోదరులెక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పేస్తారంట పిల్లలు. అయ్యా మీరు అనుకుంటున్నారు కదా మీరు నీతిమంతులు బ్రతికేశారు, పేదలు నువ్వు చాలా గొప్ప బ్రతికేసావు, కాదనట్లేదు, వాక్యాన్ని బాగా ప్రకటించేసావు, అంతేకాదు పౌలు గారు నువ్వు బాగా చెప్పేసావు, పౌలు బాగా చెప్పేసావు, నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డావు, కానీ నీ ఎందుకయ్యా తిరుపతి తీర్చక ఉంటున్నావు అంటే కొంచెం కాలం విశ్రమించు. నీకులాగా బ్రతికే ఇంకొక పీటర్ అక్కడ ఉన్నాడు, నీకులాగా బ్రతికే ఇంకా పౌలు ఇంకొకరు ఉన్నారు, అంత గొప్ప బ్రతికారు భూమి మీద కొంతమంది ఉన్నారు, వారి కొరకు కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే లెక్క పూర్తి అయ్యే వరకు అంటున్నాడు. ఎందుకయ్యా వారు పరలోకం వెళ్ళలేరంటే సంపూర్ణులు కాలేరు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు వెళ్ళాలి అక్కడికి, ఇక్కడ ఉన్నవారు అక్కడ ఉన్నవారు ప్రభు రాకడలో ఎత్తబడతారు. వీరందరికీ ఆ వాగ్దాన ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వారు ఇంకా అక్కడ ఉండి మొరపెడుతున్నారంట, మొరపెడుతున్న ఆదా సత్యస్వరూపి ఇంకా ఎప్పుడయ్యా, ఎప్పుడు తీరుస్తావు తీర్పు? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండలు చేయకుందు అని, ఎంతవరకు చేయకుందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఇంకెంతకాలం ఉండాలయ్యా, నాకు వాగ్దానం చేసావు, నిత్యత్వాన్ని ఇస్తానని, పరలోకం ఇస్తాను వాగ్దానం చేసావు, ఎప్పుడు ఇస్తావని ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు బలిపీఠం కింద ఆత్మను మొరపెడుతున్నాడంట. అయ్యా మీరు మొరపెట్టడంలో తప్పేమీ లేదు, పొరపాటు ఏం లేదు, ఎందుకంటే నా కొరకు బలంగా బ్రతికేస్తారు, కానీ మీకులా బ్రతికేసే మీ తమ్ముళ్ళు ఉన్నారు భూలోకంలో, మీ తర్వాత తరం వారు ఉన్నారు, వాళ్ళు ఎవరు హక్కులు ఉన్నారు, అక్కడ ఒక మద్దతు తెలుస్తూ ఉంది. అలాంటి వారే చాలా మంది ఒరిస్సా ప్రాంతంలో సేవకులు ఉన్నారు. అలాగే ఇంకో బ్రతికే వారు గతించిన దినాల్లో కొన్ని నెలలు మనం చూసాం పిల్లలు, ఎన్నో హింసలైన కొండ చర్యలకు వెళ్లిపోయి మరి నీతిగా ప్రార్థన చేసి కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది నీతిమంతులు ఉన్నారు, ఆ ఫారెన్ కంట్రీస్ లో కూడా ఉన్నారు, కొన్ని కొండ చర్యలకు వెళ్ళి మిషనరీస్ లో వెళ్ళి అక్కడ కూడా పరిచయం చేసే కొంతమంది భక్తులు ఉన్నారు. వారు కూడా కావాలి, మీకులాగే వారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి, నేను టెస్ట్ పెట్టేశాను, వాళ్ళు కనుక నెగ్గి వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను అని. దేవుడు కూడా నిరీక్షణ ఏంటంటే ఎప్పుడు చంపాలని కోరుకోడు పిల్లలు. దేవుడు కూడా నిరీక్షణ ఏంటంటే దీర్ఘశాంతంతో ఎదురు చూస్తారంట, వారు మారుతారేమో అని అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనం నీతిగా బ్రతకకపోయినా మరొక దినాన్ని ఇస్తారు పిల్లలు, మన సాహసానికి ఈ రోజు రాకపోయినా మరొక అవకాశం ఇస్తారు, మరొక దినాన్ని వస్తారేమో అని మరొక ఆప్షన్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు దేవుడు. ఎందుకంటే మారుతారని ఎదురు చూస్తారు. కానీ అక్కడికి వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నారు చూస్తారు పిల్లలు, వారు మాత్రం ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను ఎప్పుడో నుంచి చూడండి పిల్లల, కాలం పుట్టినది మొదలుకొని ఏమి అప్పటి నుంచి నిరీక్షిస్తున్నాడంట. కొన్ని వేల సంవత్సరాలు, ముందుకు 3000 సంవత్సరాలు,
తర్వాత 2000 ఇప్పుడు 24 సంవత్సరాలు 5000 సంవత్సరాల నుంచి హేబెల్ నిరీక్షిస్తున్నాడు, ఇంకా పరలోకం వెళ్ళలేదంట. ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేదు అంటే ఇవి మనము లేకుండా సంపూర్ణులు కాలేకపోతున్నారు. అంటే మన సంఘంలో ఎవరో నీతిమంతులు ఉన్నారు పిల్లరా. అలాగే భూమి మీద కొంతమంది రాబోతున్నారు నీతిమంతులు. మన తర్వాత మన కుటుంబాల తర్వాత ఎవరు రాబోతున్నారు, మనం బ్రతకపోయినా తర్వాత రాబోతున్నారు. వారి కొరకు భూమిని నిలుపుతున్నాడు దేవుడు. దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నాడంట. అందుకని వీరు మారు మనసు పొందుతారేమో అని ఎదురు చూస్తున్నాడంట. ఆ 5వ ముద్రను విప్పినప్పుడు ఇలాంటి బలమైన మాటలు మనకు వస్తున్నాయంటే దీన్ని బట్టి ప్రకటన గ్రంథాన్ని బట్టి మనం సరైన రీతిలో మన బ్రతుకును సరి చేసుకుంటామని దేవుడు హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ ఆ ముద్రను కనుక విప్పకపోతే ఈ మర్మాలు మనకు తెలిసేవే కావు కదా. ఆ 7 ముద్రలు ఎవరైనా విప్పకపోతే అయ్యా 4 ముద్రలు ఈ లోకానికి రాబోతున్న శ్రమలు అయితే 5వ ముద్రలు ఏముందయ్యా అంటే అయ్యా మీ కొరకు ఒక లోకమే ఎదురు చూస్తూ ఉంటుంది. మీకు తొందరగా తీర్పు తీర్చమని ఎవరు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నిత్యత్వం ఇంకా స్వతంత్రించుకోలేదు. భూమి పుట్టిన మొదలుకొని హేబెల్ వరకు, హేబెల్ మొదలుకొని చక్కెర వరకు, చక్కెర కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం మొదలుకొని ఇంతవరకు అనేకులు క్రీస్తు నిమిత్తము, వాక్యం నిమిత్తము అనేకులు ఇంతవరకు స్వార్థ చేసి మన వాక్యాన్ని శ్రమను పెడుతున్నారు, రక్తాన్ని చెందిస్తున్నారు కదా. వీరికంటే ఒక నిత్యత్వం ఉంది. వీరికంటే ఒక నిత్యత్వం వారిలాగే మీరు బ్రతుకుతారని దేవుడు నిరీక్షిస్తున్నాడు పిల్లలు. కానీ వారున్నారు మాత్రం వారు అంటున్నారు అయ్యా వారిని చంపేసి మీ తీర్పు తీర్చేసేవాళ్ళకు ఆ 2వ అక్కడ వచ్చేసింది కాబట్టి మేము నిత్యత్వంలో ఉంటామని ఆశతో ఎదురు చూస్తున్నారు. దగ్గర కేకలు పెడుతున్నాడు పిల్లలు. ఈ 5వ ముద్రలు అయ్యా కొంచెం కాలం విశ్రమించండి, ఇంకా కొంచెం కాలం మీరు విశ్రమిస్తే భూలోకంలో నీతిమంతులు చాలా మంది బయటికి రాబోతున్నారు. ఎందుకంటే అనేకమైన సంఘాలు ఉన్నాయి. గల్ఫ్కి వెళ్ళినా కానీ వారు పని చేసుకుంటూ కూడా సంఘంలో బ్రతుకుతున్నారు, దేవుని కొరకు నమ్మకం బ్రతుకుతున్నారు. ఇలాంటి వారు అనేకులు రాబోతున్నారు. వారి తీర్పు తీర్చడానికి, వారిని సరైన రీతిలో మనం తీర్చిదిద్దడానికి మనకు దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. అందుకని దేవుడు ఇంకా ఒక సంవత్సరాన్ని మన జీవితంలో ఇచ్చాడు పిల్లల. ఈ 5వ ముద్రను నింపినప్పుడు విలువైన మాట మనకు కనబడుతున్నాయి కదా పిల్లల. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే కాలము ఇంకా వస్తుందంటే ఈ తరంలో ఎవరో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారి దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఇంకా మన ఈ కాలము కొనసాగింపబడుతుంది. కానీ దీని వెనుకాల ఉన్న ప్రయాసం మాత్రం అనేక మంది మొరపెడుతున్నారంట ఆ నిత్యత్వంలో ఉండాలని. వారి రక్తం ఏమాత్రం కూడా వృధా కావద్దు పిల్లల. నీతిమంతుడైన హేబెల్ రక్తం మొదలుకొని పాత నిబంధనలో జకర్యా వరకు, బరకెక్కువ జకర్యా వరకు, ప్రభు కాలం మొదలుకొని ఇంతవరకు అనేక మంది నీతిమంతులు చంపబడుతున్నారు. సేవకులు వాక్యం ప్రకటించినా, నువ్వు పాట పడినా, ప్రార్థన చేసినా నీ రక్తం చెమటములు బయటకు వస్తుందంటే నువ్వు ఆ రక్తాన్ని చిందిస్తున్నావు. దీని వెనుక ప్రయాసం వ్యర్థమైంది అనుకోండి. నువ్వు అతని కోసం ప్రార్థన చేసావు, అతను సావాసానికి రాగడు అనుకోండి. మనం బాధపడము. మనం ప్రార్థన చేస్తేనే ఇంత బాధపడుతుంటే మనకు ప్రాణత్యాగం చేసేవారు పిల్లరా. వారు ఇలా నిరీక్షిస్తూ ఉంటారు. అందుకని వారి శ్రమ ఏమాత్రం వృధా కావద్దు, ప్రభు యొక్క త్యాగం వ్యర్థం కావద్దు. దీనికి తగినట్లుగానే మనం బ్రతుకుదాం, ఆ నీతితో కైవసం చేసుకుందాం. ఇటు మాట దేవుడు దీనికి ఆశ్రయించిన గాక.